బాక్సాఫీస్ దగ్గర మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా భారీ లెవెల్లో శివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్ టైంలో వరుస ఫ్లాప్స్ తో ఉన్న గోపీచంద్ కి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ సొంతమయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా ట్రైలర్ బాగా క్లిక్ అవ్వడంతో రిలీజ్ అయిన తర్వాత టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా కానీ సంచలన కలెక్షన్లను సొంతం చేసుకుని గోపీచంద్ కు మంచి కంబ్యాక్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో పాటే టాలీవుడ్ లో ప్రస్తుతం గత నెల రోజులుగా ఒక్క హిట్ కూడా లేని పక్షంలో ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ను టాలీవుడ్ కి దక్కించడం ఎంతైనా అవసరం. ఇక సినిమా ప్రమోషన్స్ కూడా మంచి జోరుగా సాగుతూ ఉండగా ఓవరాల్ గా బిజినెస్ రీజనబుల్ గా జరిగింది. వరుస ఫ్లాప్స్ తో ఉన్నా కానీ ఈ సినిమాతో ఓవరాల్ గా 11 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు గోపీచంద్. నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4.5 కోట్ల దాకా వాల్యూ బిజినెస్ జరగగా తెలుగు రాష్ట్రాలలో 9.5 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో 1.8 కోట్ల దాకా బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 11.3 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 12 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక రిలీజ్ అయిన తర్వాత సొంతమైతే ఈ బిజినెస్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే గోపీచంద్ కు మంచి కంబ్యాక్ మూవీగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.